कीर्तननाम्याः कुटुम्बानां तु गोत्राभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु लक्ष्मीनां కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా కండిషన్లో ఉండే మేడం. ఇది ఏంటంటే ఈ క్వారీ రాళ్ళు రావాలని చెప్పేసి దాన్ని తీసివేసి కండిషన్లో ఉండే త్రిశూర్ రాజు పవర్ ఇక్కడ ఏ వెహికల్ పోలేదు. కళ్యాణాలు కూడా ఇక్కడ గుడి 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 అంట ఇది రండి. మొత్తం స్టోరీ వచ్చి ఇన్వెస్షన్ బాగా ఎప్పుడు అయిపోతుంది అయిపోయింది మేడం. మొత్తం కొంచెం దీంట్లో ఫినిషింగ్ కాంపౌండ్ కూడా మన క్లారిటీ నిన్న కొంత జిల్లాల పేరు తిరుపతి పెళ్లి నియోజకవర్గానికి వారి యొక్క షెడ్యూలు రాక సందర్భంగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిగా రావటం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత ఆరాధ్య దైవం ఉడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వేల సంవత్సరాల నుంచేటువంటి ఆ దేవాలయాన్ని వారి ఎన్నికల ముందు దర్శించుకొని ఎన్నికల తర్వాత దేవాలయానికి ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు 12,15,00,000 రూపాయలు వారు ఎస్డిఎఫ్ నిధులతో మంజూరు చేసి ఆ 12,15,00,000 రూపాయల పనులను పూర్తయిన సందర్భంలో ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి చెన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వారు బహిరంగ సభ స్థలికి గొడవటంచెట్టు 2:30కు చేరుకొని 3 గంటలు అక్కడి నుంచి బయలుదేరి 3 గంటల వరకు సభాస్థలి కాడ చేరుకొని సభాస్థలికి బహిరంగ సభకి సుమారు 50,000 మంది ఇంకా ఎక్కువనే కావచ్చు 50,000 మందిని జన సమీకరణ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి బాటతో ఈ ప్రభుత్వం చేసినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే కొరకు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారితో పాటు మన జిల్లా మంత్రివర్యులు మరి ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు ఉద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు రెవెన్యూ మరి హౌసింగ్ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు, మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మన పార్లమెంట్ సభ్యురాలు అందరూ కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి కదలి వచ్చి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయవలసిందిగా మరోసారి విజ్ఞప్తి